మత ఛాందస్సవాదం అనేది తప్పు. అన్ని మతాలు కరెక్టే. వీ హావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. మన మతాన్ని మనం ఫాలో అవ్వాలి, బట్ ఇతరుల మతాన్ని గౌరవించాలి. అది మనం నేర్చుకోవాల్సింది. ఎవరి మతం వాళ్ళది. కానీ కొన్ని మతాల్లో వాళ్ళు దేవుడు చెప్పనివి కూడా క్రియేట్ చేసుకున్నారు. ఏమని క్రియేట్ చేసుకున్నారంటే వేరే వాళ్ళని చంపాలి, అలాంటివి క్రియేట్ చేసుకున్నారు. వేరే వాళ్ళు ప్రసాదం పెడితే తినకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, ఇలాంటి క్రియేట్ చేసుకున్నారు. అలా క్రియేట్ చేసుకునే నిజమైన బైబిల్లో కానీ, నిజమైన ఖురాన్లో కానీ, నిజమైన భగవద్గీతలో ఎక్కడ అలాంటివి లేవు. ఓకే, బట్ ఇవి క్రియేట్ చేసుకున్నవి. అసలు నిజంగా పుస్తకంలో ఏముందో అది ఫాలో అవ్వాలి, కానీ ఇట్లా మధ్యలో క్రియేట్ చేసినవి ఫాలో అవ్వకూడదు. ఓకే, అలా ఫాలో అయిన వాళ్ళు ఫెనాటిక్ అవుతారు. అలా ఫాలో అయిన వాళ్ళు ఏమవుతారు? ఫెనాటిక్ అవుతారు, బైగోట్ అవుతారు, ఫ్యూరియస్ అవుతారు, రాబిడ్ అవుతారు. అంటే పీపుల్ హూ ఆర్ బ్లైండ్లీ హ్యావింగ్ ఎక్సెసివ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆర్ నెగిటివ్ థాట్స్. నెక్స్ట్ రైలరీ. ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి. సో జస్టింగ్ అంటే లాఫింగ్, రెడిక్యూల్ అంటే హాస్యాస్పదంగా ఎదుటి వాళ్ళని కామెడీ చేయడం, అంటే పంచులేయటం. జబర్దస్త్ లో చేస్తారు చూసారా, ఎదుటి వాళ్ళని పంచులేసి నవ్వుతూ ఉంటారు, అట్లా తీసుకోవచ్చు. అంటే ఎదుటి వాళ్ళని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వాళ్ళని చూసి నవ్వటం, కామెడీ చేయటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. రైలరీ మీన్స్ జస్టింగ్. జస్టింగ్ అంటే జస్టర్ అని అంటారు. జస్టర్ అంటే ఎవరు? జస్టర్ అంటే కోర్టులో నవ్వుని కలిగించే వాళ్ళని కోర్ట్ జస్టర్ అంటారు. అంటే నవ్వుని కలిగించేవాడు, హాస్యాన్ని కలిగించేవాడిని జస్టర్ లేదా జోకర్ అని కూడా అనొచ్చు. అంటే నవ్వించటం. తెలుగులో దీని అర్థం నవ్వించటం. అది ఎలా అంటే ఎదుటి వాళ్ళని పంచులు వేస్తూ అందరినీ నవ్వించడం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ హైపర్ ఆది అనుకోండి. జబర్దస్త్ లో హైపర్ ఆది ఏదో ఒక పని చేసి అందరినీ నవ్విస్తాడు. అయితే అది నవ్వటానికి ప్రోగ్రామ్ చూడటానికి ఓకే, కానీ అది మన లైఫ్ లో అప్లై చేయకూడదు. ఈ రోజు కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తే నాకు చాలా బాధగా అండ్ భయంగా కూడా అనిపించింది. చిన్న చిన్న పిల్లల చేత పంచలేపిస్తున్నారు అండ్ అవి చూసి నవ్వుకుంటున్నారు. వాడికి అది రియల్ గా లైఫ్ లో అలవాటు అయిపోతే బయట వాడు లైఫ్ లో పంచలేస్తూనే ఉంటాడు. అది ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3వ రోజు నుంచి అదే గొడవకి కారణం అవుతుంది. కాబట్టి అది కామెడీ లాగే చూడాలి, కానీ మనం దాన్ని లైఫ్ లో అప్లై చేసుకొని మనం అందరి మీద పంచలేస్తూ తిరగకూడదు. సో మనం పంచలేస్తాం స్టార్ట్ చేస్తే ఎస్ మనం చివరికి ఎవరు లేకుండా అయిపోతాం. 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు బాగానే ఉంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత మనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. వీటితో ఎందుకు వచ్చిన గోల, తలనొప్పి అని చెప్పి మనల్ని అవాయిడ్ చేస్తారు. సో కామెడీ లాగే చూడండి, కానీ అది లైఫ్ లో అప్లై చేసుకోవద్దు. సో కొన్ని విషయాలు చూడటానికి బాగుంటాయి కానీ అప్లై చేయకూడదు. అట్లాంటిదే ఇది రైలింగ్, రైలరీ, జస్టింగ్ ఆర్ లాఫింగ్, బ్యాంచర్ ఆర్ రెడిక్యూల్. రెడిక్యూల్ అంటే చాలా హాస్యాస్పదంగా, రెడిక్యులస్. రెడిక్యులస్ అని కూడా రెడిక్యూల్, నవ్వును కలిగించే విధంగా మాట్లాడటం. ఓకే, రెడిక్యూలింగ్. నెక్స్ట్ వన్ ర్యాంపెంట్. రైఫ్, వైడ్ స్ప్రెడ్. ర్యాంపెంట్ అంటే అందరికి బాగా తెలిసిపోవటం. ర్యాంపెంట్, వెల్ నోన్, వైడ్ స్ప్రెడ్. రైఫ్, వైడ్ స్ప్రెడ్, ర్యాంపెంట్ అంటే కొన్ని విషయాలు ఉంటాయి, మీరు ఎంత దాచుదామన్నా దాగో, అందరికీ తెలిసిపోతాయి. ర్యాంపెంట్. సపోజ్ యుద్ధం ఉంది, యుద్ధం గురించి సీక్రెట్ గా ఉంచుదామంటే కుదురుతుందా? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది, ఎవ్రీ వన్ నోస్ ఇట్. సో కొన్ని విషయాలు మనం దాచకుండా ఉంటేనే మంచిది. ఇట్ షుడ్ బి నోన్ టు ఎవ్రీ వన్. సో థింగ్స్ ఆర్ కాల్డ్ యాస్ ర్యాంపెంట్. జస్ట్ ఎ సెకండ్. ర్యామ్ షకిల్. ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి. డైలెపిడేట్ అని ఇచ్చారు. ట్రెంబుల్ డౌన్, రికెట్రీ అంటే వణికిపోయి పడిపోవటం, భయపడిపోవటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఓకే, ఫీలింగ్ నర్వస్, భయపడటం, నర్వస్ గా ఫీల్ అవ్వటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. నెక్స్ట్ వన్ రీకాల్ సిట్రెంట్. ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదు. జస్ట్ ఎ సెకండ్. సో రీకాల్ సర్టెన్, సరెంట్ అని కూడా పలకచ్చు, బట్ ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్ వర్డ్. ఇది ఎక్కువగా ఎగ్జామ్స్ లో నేను చూసిన వర్డ్ కాదు. బట్ దీనిలో సెకండ్ వర్డ్ ఉంది చూసారా, స్టబర్న్. ఇది ఇంపార్టెంట్. స్టబర్న్ అంటే ఏదైతే చెప్పారో అదే ఫాలో అవటం, మొండితనం అంటారు. సో నేనేం చెప్పానో అదే కరెక్ట్, మిగతా వాళ్ళు కరెక్ట్ అనిపించినా నేను నమ్మను, దాన్ని స్టబర్న్ అంటారు. ఈ ఫస్ట్ దాని వర్డ్ యొక్క మీనింగ్ ని పెద్దగా ఇంపార్టెంట్ కాదు. రీఫ్రాక్టర్ ఆర్ రిఫ్రాక్టరీ
ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదు. స్టబర్న్ అంటే మొండితనం అని రాసుకోండి చాలు, ఆ వర్డ్స్ లో అదొకటే. నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ సో ఇంపార్టెంట్ వన్, రిబండెంట్. రిబండెంట్ ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి, అన్ఇంపార్టెంట్ జస్ట్ విని వదిలేసేయండి. వర్డీ, రిపిచురస్, సూపర్ ఫ్లాస్, నీడ్లెస్, అవసరం లేకపోవటం, అవసరం లేకపోయినా చాలా ఎక్కువగా వర్క్ చేయటం, కష్టపడటం, ఏదేదో చేయటం, దాన్ని ఈ వర్డ్ గా తీసుకోవచ్చు. దిట్స్ నాట్ ఇంపార్టెంట్ వర్డ్. రెలిగేట్ ఇది కొంచెం ఇంపార్టెంట్. సో రెలిగేట్ ఇది కొన్ని ఎగ్జామ్స్ లో ఇచ్చారు. రెలిగేట్ ఎస్పెషల్లీ ఎంబీఏ లాంటి ఎగ్జామ్స్ లో ఇస్తుంటారు. ఐసెట్, ఎంబీఏ, జనరల్ గా ఇలాంటి ఎగ్జామ్స్ లో ఇవైతే కొంచెం ఇచ్చే అవకాశం ఉంది. అజైన్ ఏ లోవర్ పొజిషన్ అంటే ఏదో ఒక పదవిని ఇవ్వటం. సపోజ్ ఏదో ఒక హోదాని, పదవిని ఇవ్వటం, అది కూడా చిన్న పదవిని, చిన్న పోస్ట్ ని. సో మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీరు ఒక కలరికల్ పోస్ట్ ఇచ్చారు అనుకోండి వాళ్ళకి, యు ఆర్ గివింగ్ సమ్ పోస్ట్. రెలిగేటింగ్, రెలిగేటింగ్ మీన్స్ టు గివ్ సమ్ వర్క్. తెలుగులో చెప్పాలంటే పనిని అప్పచెప్పటం. సో పని ఇవ్వటం. ప్రణీత్ డోర్ ఓపెన్ చేస్తుంది, కొంచెం ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్ ఏం చేయట్లేగా. ఎస్, లైక్ దట్ వీ కెన్ టేక్ దిస్ వర్డ్ రెలిగేట్, అసైనింగ్ సమ్ లో పొజిషన్ ఆర్ సమ్ వర్క్. సో ఒక హోదాని, ఒక పొజిషన్ ని అప్పచెప్పటం. సో దట్ ఈస్ రెలిగేట్ వరకు ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, రీప్రైజల్. రీప్రైజల్ మీన్స్ రిటాలియేషన్. మనల్ని ఎవరన్నా దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొట్టడం. ఇంకా తెలుగులో చెప్పాలంటే ప్రతిస్పందన. ప్రతిస్పందన అనొచ్చు, దెబ్బకి దెబ్బ అనొచ్చు. ఇప్పుడు మన ఇండియా చేసింది రివెంజ్ అనొచ్చు. ఎక్సలెంట్, రివెంజ్. అదో ఆల్రెడీ ఇచ్చాడు రివెంజ్, చూడండి లాస్ట్ వర్డ్ అదే. దానిలో లాస్ట్ ఉన్న వర్డ్ రివెంజే, గమనించారా? సో లాస్ట్ లో ఉన్నది రివెంజ్. ఆర్ఈ పక్కన టైప్ అయింది, బిఈఎన్జిఈ కింద టైప్ అయింది, రివెంజ్. అది మొత్తం ఒకే వర్డ్. పక్కన డాట్ ఉందంటే ఒకే పదం. ఓకే, పక్కన హైఫెన్ ఉంది కదా, సో అది ఒకటే పదం, రివెంజ్. రిటాలియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. రిటాలియేషన్. ఇండియా ఈస్ గివింగ్ రిటాలియేషన్ టు పాకిస్తాన్. ఇండియా ఈస్ రిటాలియేటింగ్ టు ద పాకిస్తాన్. నిజానికి ఇండియా అంతా ఇండియానే వెళ్ళి వాళ్ళని కలగజేసుకుందా, వాళ్ళు వచ్చి మనల్ని కలిగించారా? వాళ్లే మనల్ని పాపం అమాయకులైన టూరిస్టులని, వాళ్ళ దగ్గర వెపన్స్ లేని వాళ్ళని, భార్యల ముందే భర్తల్ని, 2 ఏళ్ల వయసు ఉన్న చిన్న పిల్ల ముందు వాళ్ళ ఫాదర్ ని కాలిస్తే ఎలా ఉంటది? ఆ 2 ఏళ్ల వయసు ఉన్న పాప ఏజ్ లో మనం ఉంటే ఎలా ఉంటది? వాళ్ళ భార్య పొజిషన్ లో మనం ఉంటే ఎలా ఉంటది? సో మనకి 2 years ఉన్నప్పుడు మన ఫాదర్ ని మన కళ్ళ ముందే చంపితే హౌ ద సిచ్యువేషన్. మనమే ఒక వ్యక్తికి భార్య అయితే ఆ వ్యక్తిని మన ముందే చంపేస్తే ఎలా ఉంటది? వాళ్ళు చేసిన దానికి మన వాళ్ళు ప్రతిస్పందన ఇచ్చారు, రిటాలియేషన్ ఇచ్చారు. సో మీరు చేసిన దానికి ఫస్ట్ మన వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఓన్లీ టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్ చేస్తామని ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, టెర్రరిస్టులు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారంటే, మా టెర్రరిస్టులని కొంతమందిని చంపారు, మరి పాకిస్తాన్ మిలిటరీ వచ్చి స్పందించకపోతే మేము మిలిటరీని చంపుతామని టెర్రరిస్టులు అంటారు అక్కడ. ఇంకా మిలిటరీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే దాడులు ఎక్కడ పడితే అక్కడ ఇండియా మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎల్ఓసి దగ్గర పూంచ్ సెక్టర్ లో దొరికిన వాళ్ళల్లా కాలుస్తున్నారు, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని. ఇక వెంటనే మన ఆర్మీ దిగేసేసి ఇక దొరికిన వాళ్ళు దొరికినట్టు వాళ్ళని వేరు పడేస్తుంది. దాదాపు ఫస్ట్ డే, సెకండ్ డేలో 100+ టెర్రరిస్టులు చనిపోయారు. అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 100 టెర్రరిస్టులు. అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఏంటది? 81. అంటే ఫస్ట్ డే, సెకండ్ అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. మనకు అఫీషియల్ గా ఆ డేటా అంతా అఫీషియల్ గా. ఇంకా గాయపడిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో, వాళ్ళు ఎప్పుడైనా చనిపోవచ్చు. వాళ్ళు దారుణంగా ఉన్నారు. సో ఆ గాయపడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ మిలిటరీ వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా క్లియర్ గా కనిపించింది పాకిస్తాన్ వాళ్ళు మరి టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేస్తానంటే టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్నట్టే కదా. అండ్ పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒక మాట చెప్పాడు. అమెరికా మీడియా క్వశ్చన్ అడిగింది, మీరు ఎందుకు టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారంటే 30 ఏళ్లుగా ఈ చెత్త పని చేస్తున్న మీ అమెరికానే అని చెప్పేశాడు వాడు మీడియాలో. అమెరికా చెప్తేనే మేము పోషిస్తున్నాం అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ గా అమెరికాని కూడా, ఒసామా బిన్ లాడెన్ తయారు చేసిన అమెరికానే కదా అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయనే చెప్పేశాడు. సో మరి అది ఏంటి నిజం అనేది టైమే చెప్తుంది. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అమెరికా వాళ్ళని కూడా అంత బ్లైండ్ గా నమ్మకూడదు. వాళ్ళు వెపన్స్ ఇస్తానే ఉంటారు పాకిస్తాన్. లేకపోతే పాకిస్తాన్ దగ్గర ఎక్కడ టెక్నాలజీ, గన్స్ తయారు చేసుకునే టెక్నాలజీ వాళ్ళకి లేదు. సో వాళ్ళ టెక్నాలజీ ఇవన్నీ సప్లై చేసిన అమెరికానే. నిజానికి
వాళ్ళు పెంచి పోషించిన పాము వాళ్ళనే కాటేసింది గతంలో. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూల్చేసింది వాళ్ళే. వాళ్ళ అమెరికా మీదే దాడి చేశారు. ఈ టెర్రరిస్టులకు ఉండే హ్యాబిటే అది. వాళ్ళని తయారు చేసింది ఎట్లా అంటే పెంచి పాలు పోసి పామును పోషించినట్టే. ఫస్ట్ వాళ్ళని అటాక్ చేస్తారు. ఈవెన్ పేషవార్లు అటాక్ చేశారు పాకిస్తాన్ మీదే. ఇప్పుడు కూడా పాకిస్తాన్ లో సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు వాళ్ళే టెర్రరిస్టులు. వాళ్ళు ఇంక అంతే. ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ సివిలియన్స్ వచ్చి వీడియోస్ చేస్తున్నారు. దయచేసి టెర్రరిస్టులు ఇప్పటికన్నా ఇండియా చేసింది మంచి పని. ఇండియా మీదకి అటాక్ చేయొద్దు మిలిటెంట్స్, దయచేసి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు అటాక్ చేయొద్దని చెప్తున్నా కూడా పాకిస్తాన్ సివిలియన్స్, అయినా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు వినట్లా. వాళ్ళు బాంబ్స్ వేస్తూనే ఉన్నారు, మన వాళ్ళు తిప్పి కొడుతూనే ఉన్నారు. అయితే వాళ్ళ స్లీపర్ సెల్స్ ఉంటాయి, కొంచెం డేంజర్. స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు అలా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళోళ్లే సీక్రెట్ గా మన ముస్లింస్ తోటి కలిసిపోయి లివ్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా లేదా 2040 కల్లా ఒకేసారి అక్కడ వార్ చేయటం, అక్కడ బిజీగా ఆర్మీ వాళ్ళు వార్ లో బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంటర్నల్ గా కత్తులు అవన్నీ తీసుకొని లోపల జనాన్ని చంపేసేయడం. ఇది వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. బట్ ఇప్పుడు అంత టైం ఇవ్వకుండా ముందుగానే ఇండియా అటాక్ చేసి ముందు దొరికినట్టు టెర్రరిస్టులు కాల్చేస్తుంది. ఆ టైం రాదు ఇంకా. అంటే ఫ్యూచర్ లో ఆ ప్రాబ్లం రాకుండా ఇప్పటికిప్పుడే వేరి పడేస్తుంది మొత్తం. కొంతమంది అనుకుంటూ ఉంటారు వీళ్ళు ఓన్లీ హిందువులే చంపుతారేమో, మమ్మల్ని వదిలేస్తారు కదా అని క్రిస్టియన్స్ అనుకోవచ్చు. లేదు, క్రిస్టియన్స్ హిందూస్ కాదు, వాళ్ళకి ఇండియన్స్ అయితే చాలు. ఈవెన్ ముస్లింస్ నే చంపేస్తారు. ఇండియన్ ముస్లిం ఎవరిని అడ్డెళ్ళి చంపొద్దు అంటే వాడిని కూడా కోసేస్తారు. డౌటే లేదు. వాళ్ళకి ఇక్కడ మతం ఇవన్నీ కాదు, వాళ్ళు టెర్రర్ పుట్టించాలి, జనాన్ని చంపి ఆక్యుపై చేసుకోవాలి. ఇండియాలో వనరులు ఎక్కువ, రిసోర్సెస్ ఎక్కువ. సో ఇండియా మొత్తం ఆక్యుపై చేసుకోవాలని వాళ్ళ దురాశ. అంతే, దట్స్ ఇట్. అంతకు మించి ఏం లేదు. నాకు తెలిసి మోడీ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నంత వరకు, అమిత్ షా, మోడీ ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ కాంగ్రెస్ ఉన్నా, కాంగ్రెస్ కూడా అలా యాక్షన్ తీసుకోవాలి. గతంలో మన్మోహన్ సింగ్ టైంలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు మన వాళ్ళు అమెరికాని దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం వచ్చి సహాయం చేయండి అని అమెరికాని అడుగుతున్నారు. అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అమెరికానే అక్కడ సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్. వాళ్ళని అడిగితే ఇప్పుడు కూడా అమెరికా ఏమంటుంది, డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండియా కొంచెం స్లోగా ఉండండి, తొందరపడకండి. ఎందుకు మరి ఆ మాట పాకిస్తాన్కి చెప్పొచ్చుగా, అసలు మీరు చేసిందే తప్పు, అటాక్ చేయొద్దని. అది చెప్పలేరు. కొంచెం స్లోగా ఉండండి, శాంతియుతంగా దీన్ని పరిష్కరిద్దామని చెప్తుంది అమెరికా. రష్యా మాత్రం మేము ఫుల్ సపోర్ట్, మీరు ఏమైనా చేయండి, మీకు అవసరమైతే ఏదైనా మేము డైరెక్ట్ గా వచ్చేస్తాం మేము కూడా అని చెప్పి రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ చాలా దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి. చైనా ఒకటి కొంచెం పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది, అది కూడా ఫైటర్స్, జెట్స్ ఇస్తుంది, బాంబ్స్ ఇస్తుంది. కానీ చైనా ప్రొడక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందేగా. పాపం వాళ్ళు రాకెట్ లాంచ్ చేయడం ఎక్కడ పడుతున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఒకటైతే మరీ దారుణం, F-16 పాకిస్తాన్ ఫ్లైట్ వెళ్తానంటే ఇక్కడ ఉన్న రేడార్ వాళ్ళదాన్నే కొట్టిందంట. వాళ్ళ F-16 రేడార్ కొట్టేసింది. అంటే ఆ రేడార్ ఎక్కడ నుంచి వచ్చిందంటే చైనా ప్రొడక్ట్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసుగా. సో మేడ్ ఇన్ చైనా. సో అది వాళ్ళనే కొట్టేసింది. పాపం దారుణం ఉంది వాళ్ళ పరిస్థితి, బయటికి కూడా చెప్పుకోలేరు. ఓకే, అంటాం రిటాలియేషన్ దగ్గర నుంచి, రిటాలియేషన్ లైవ్ ఎగ్జాంపుల్ చూసేసాం. అయితే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది జనం వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కూడా హై అలర్ట్ లో పెట్టారు. విజయవాడలో కూడా కొన్ని ప్రాంతాలు హై అలర్ట్ లో ఉన్నాయి, రైల్వే స్టేషన్ అండ్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ కొన్ని ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా హై అలర్ట్ లో ఉన్నాయి. అండ్ వైజాగ్ కూడా హై అలర్ట్ లో పెట్టారు. కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ని డిస్ట్రాయ్ చేయాలనేది వాళ్ళ ఆశ. అంటే మొండిగా ఇంకేమీ కుదరినప్పుడు ఏవో ఒక న్యూక్లియర్ వెపన్స్ అన్నా వేద్దామని ట్రై చేస్తారేమో అని భయంతో మన వాళ్ళు జాగ్రత్తగా. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ కి కోల్పోవడానికి ఇంకేం లేదు, వాళ్ళు ఆల్రెడీ దరిద్రమైన పొజిషన్ లో ఉన్నారు. కానీ ఇండియా ఒక మంచి, ప్రపంచంలో ఎకనామికల్ లో కూడా టాప్ 5 కంట్రీస్ లో ఉంది జీడిపిలో. ఇన్ఫాక్ట్ గట్టిగా చెప్పుకుంటే టాప్ 1కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ స్పేస్ సైన్స్ లో కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుంది మన దేశం. కాబట్టి ప్రపంచంలో కొన్ని దేశాలు చూసి తట్టుకోలేకపోతున్నాయి, ఎస్పెషల్లీ చైనా, అమెరికా ఇలాంటివి. కాబట్టి వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. బట్ వరల్డ్ మీడియాలో మాత్రం ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. సరే, అదంతా కూడా వేరే డిఫరెంట్ స్టోరీ. రిప్యూడేట్, నెక్స్ట్ వర్డ్ రిప్యూడేట్. సో ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి. సో డిస్క్లెయిమ్ ఆర్ డిజర్వ్ అనొచ్చు, రిప్యూడేట్, డిస్క్లెయిమ్. సో అంటే ముందుగానే చెప్పటం, ఏదన్నా ఒకటి చేసే ముందు డిస్క్లైమర్ అంటారు, విన్నారా? సిగరెట్ పెట్టే మీద కూడా డిస్క్లైమర్ ఉంటుంది. ఏమని డిస్క్లైమర్ ఉంటుంది? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సో అది రాస్తే కొంతమంది ఏంటంటే చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఇదేందో రాశాడులే నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చదువుకోని వాళ్ళు తాగుతున్నారంట. వాళ్ళకరే ఇది హానికరం కదా అంటే, ఇక్కడ రాశారు కదా అంటే నాకు చదువు రాదుగా అందుకే తాగుతున్నా అంటారు. సరే మీ పని ఇట్లా ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది, ఓన్లీ రాయటమే కాదు బొమ్మలు కూడా పోస్ట్ చేయండి అని.
అంటే ఆ నోరు ఊడిపోయిన బొమ్మలు, దారుణమైన క్యాన్సర్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్ బొమ్మలన్నీ తీసుకొని ఆ బొమ్మలు పెడుతున్నారు. ఇప్పుడు అవి పెడితే వీళ్ళు కావాలని మనం భయపెడతానికి, తాకుండా ఉండడానికి పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ తాగుతున్నారు. సో తాగేవాడిని ఎవరు ఆపలేరు. ఇంకా వాడు వన్స్ తాగాలని ఫిక్స్ అయిపోతే ఎవరు ఆపలేరు. ఏం చూపించినా వాళ్ళు ఇంకంతే. సో దాన్ని డిస్క్లైమర్ అంటారు. సినిమాల్లో కూడా డిస్క్లైమ్స్ ఇస్తారు. డిస్క్లైమ్ అంటే ముందు మాట ముందుగా చెప్పటం. అది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి, జస్ట్ వదిలేసేయండి. సగేషియస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎస్ లో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్ సగేషియస్. చాలా సార్లు ఎగ్జామ్స్ లో ఇచ్చిన పదం ఇది. దిస్ ఈస్ అన్ సగేషియస్ డెసిషన్ అంటారు. సగేషియస్ డెసిషన్ అంటే, సగేషియస్ అంటే తెలివైన, వైస్, వైస్, క్లెవర్, ఇంటెలిజెంట్, శ్రీవ్డ్, astute, astute, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ సగేషియస్. మీరు ఈవెన్ ఇది క్యాండీ క్రష్ ఆడేటప్పుడు కూడా సగేషియస్ అని వస్తుంది, గమనించారా? క్యాండీ క్రష్ గేమ్ ఆడేవాళ్ళు కూడా గమనించి ఉండాలి. సగేషియస్, వండర్ఫుల్, ఇంకా ఏవో రకరకాలు వస్తాయి, డెలీషియస్, ఇవన్నీ సగేషియస్ వస్తుంది మధ్యలో. సగేషియస్ అంటే చాలా అద్భుతంగా ఆడావు, నువ్వు తెలివిగా ఆడావు అని దాని అర్థం. ఓకే, వైజ్, సగేషియస్, ఎక్సలెంట్ అని అర్థం. మీ పదాలు ఎక్కడి దగ్గర వింటూ ఉంటారు, గమనిస్తుండాలి అంతే. నెక్స్ట్ వన్ సెలేషియస్. ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి. అబ్సీన్, ఫౌల్, ఇండీసెంట్. సో సెలేషియస్ అంటే పిచ్చి పిచ్చిగా ఉండటం, ఇండీసెంట్ గా ఉండటం. కొంతమంది ఇండీసెంట్ గా ఉంటారు, ఇండీసెంట్ బిహేవియర్, ఫౌల్, అబ్సీన్. అబ్సీన్ అంటే సంథింగ్ దట్ యూ కెనాట్ సీ. ఈరోజు మూవీస్ లో అబ్సినిటీ బాగా ఎక్కువైపోయింది. అబ్సినిటీ ఎక్కువైపోయిందంటే ఒకప్పుడు మూవీస్ లో ఏదైనా నెగిటివ్ సీన్ ఉంటే అక్కడ దా చూపించి అక్కడ ఆపేసేవాళ్ళు, మొత్తం చూపిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా నోరు తెలుసుకొని చూస్తున్నారు, వాడికి అదేదో తెలియదు, ఆయన చూస్తున్నాడు. సో 3 years 4 years వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇంకా వాడు ఏంటంటే ఇంకా రేపటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాడికి అవే ఆలోచన. సో అబ్సినిటీ ఈస్ ఇంక్రీసింగ్. అందుకనే పీపుల్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. ఈవెన్ ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి హీనెస్ క్రైమ్స్, అంటే డేంజరస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రైమ్స్ లో బాల నేరస్తులు ఎక్కువైపోతున్నారు. దిశ ఇష్యూ అవ్వచ్చు, ఢిల్లీ గ్యాంగ్ రేప్ అవ్వచ్చు, వీటిలో కూడా చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి వాడికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అంటే బికాస్ ఆఫ్ అబ్సినిటీ ఇన్ ద మూవీస్. అబ్సినిటీ మీన్స్ నెగిటివ్ థింగ్స్, ఫౌల్ థింగ్స్, ఆర్ బ్యాడ్ ఇన్సిడెంట్స్, ఆర్ ఇండీసెంట్ బిహేవియర్. సో చాలా మూవీస్ లో ఏం చేస్తున్నారంటే ఇండీసెంట్ బిహేవియర్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దట్స్ రాంగ్. నెక్స్ట్ వన్ సాల్యుటరీ. సాల్యుటరీ మీన్స్ వెరీ హెల్దీ. దీనికి ఫిట్ యాజ్ ఎ ఫిడిల్ అనే ఒక ఫ్రేజ్ ఉంటుంది. ఫిట్ యాజ్ ఎ ఫిడిల్. ఫిట్ యాజ్ ఎ ఫిడిల్ అంటే చాలా హెల్దీగా ఉండటం. ఇన్ ద పింక్ ఆఫ్ ద హెల్త్ అని కూడా అంటారు. ఇన్ ద పింక్ ఆఫ్ ద హెల్త్ అన్నా, ఫిట్ యాజ్ ఎ ఫిడిల్ అన్నా, సాలిటరీ అన్నా ఒకటే అర్థం. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్డ్, థర్డ్ వర్డ్, ఎస్ లో థర్డ్ వర్డ్, స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. సాలిటరీ మీన్స్ ఎస్ మోరల్లీ హెల్దీ, అంటే మానసికంగా దృఢంగా ఉండటం, హెల్దీగా ఉండటం. సాల్యూబ్రస్, బెనిఫిషియల్, ఇవి కూడా తీసుకోవచ్చు. బట్ హెల్దీ అంటే చాలు. మోరల్లీ హెల్దీ, మానసికంగా దృఢంగా ఉండటం, స్ట్రాంగ్ గా ఉండటం, హెల్దీగా ఉండటం. నెక్స్ట్ వన్ సాంగ్వైన్. ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి. ఆర్డెంట్. అయితే ఆర్డెంట్ ఇంపార్టెంట్, సాంగ్వైన్ ఇంపార్టెంట్ కాకపోయినా ఆర్డెంట్. ఆర్డెంట్ అంటే చేయబోయే పని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం. ఎగ్జామ్ రాయబోయే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేశారు, తెలియదు వచ్చింది. కొంతమంది స్టూడెంట్స్ అమ్మో నా పని అయిపోయింది అనుకుంటారు. ఏం కాదు. సెకండ్ క్వశ్చన్ తెలియదు వచ్చింది, ఏం పర్లా. థర్డ్ క్వశ్చన్ తెలియదు వచ్చింది, అయినా రిలాక్స్. ఫోర్త్ నుంచి వరుసగా తెలిసినవి రావచ్చు, హూ నోస్. సో ఎప్పుడైతే మనం కన్ఫ్యూజ్ అయిపోయామో తెలిసిన క్వశ్చన్స్ వచ్చినా రాంగ్ ఆన్సర్ పెడతాం. ఇదంతా మానసికంగా మనం ఆర్డెంట్ గా ఉండాలి. ఆర్డెంట్ గా ఉండటం అంటే కాన్ఫిడెంట్, బీ కాన్ఫిడెంట్. మీరు నేర్చుకున్నది ఎక్కడికి పోదు, బీ కాన్ఫిడెంట్. ఆర్డెంట్ మీన్స్ కాన్ఫిడెంట్. ఆప్టిమిస్టిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పదాలు ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఈ 3 పదాలు ఇంపార్టెంటే. 3 స్పెల్లింగ్స్ లో ఇంపార్టెంట్, వొకాబులరీలో ఇంపార్టెంట్, అండ్ మీనింగ్స్ లో ఆపోజిట్స్ లో కూడా ఇంపార్టెంట్. ఆర్డెంట్ అంటే కాన్ఫిడెంట్, అంటే ఏదన్నా ఒక పని ధైర్యంగా, బ్రేవ్ కూడా రాసుకోండి, కాన్ఫిడెంట్, బ్రేవ్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ప్రతి దానిలో ఆశావాదం, అంటే ప్రతి దానిలో మంచిని ఆలోచించడం, పాజిటివ్ థింకింగ్. దాన్ని ఆప్టిమిస్టిక్ థింకింగ్ అని అంటారు. సో పాజిటివ్ థింకింగ్ అనొచ్చు, ఆప్టిమిస్టిక్ థింకింగ్ అనొచ్చు, థింకింగ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. తెలుగులో చెప్పాలంటే ఆశావాదం. దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి పెసిమిస్ట్. ఎస్, పెసిమిస్ట్, PESIMIST, లేదా పెసిమిస్టిక్ అంటే నెగిటివ్ థింకింగ్. మంచి జరుగుతున్నా దానిలో కూడా చెడు ఆలోచిస్తాడు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే
పెళ్లి కూతురు డాష్ అన్నాడంట. సో అప్పుడే పెళ్లి జరిగింది, సో మంచిగా శుభం పలుకు నీ నోటితోటి అని చెప్పి అంటే పెళ్లి కూతురుని తిట్టాడంట. ఓకే, సో అట్లా ఉంటారు కొంతమంది, అంటే మంచి జరుగుతున్నా కూడా చెడు ఆలోచిస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ గుడ్. సో అట్లా ఆలోచించకూడదు. సో మంచి జరుగుతున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఈవెన్ చెడులో కూడా పాజిటివ్ ఆలోచించాలి. సపోజ్ పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేస్తుంది, దీనిలో కూడా పాజిటివ్ ఆలోచించాలి. ఎలా పాజిటివ్ ఆలోచించాలి? సి, ఎలా పాజిటివ్ ఆలోచిస్తారు సార్ చెడులో కూడా అంటే, నిజంగానే పాకిస్తాన్ కనుక ఆ రోజే మొన్న అటాక్ చేసి ఉండకపోతే ఇప్పుడు ఇంతమందిని మన వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు కాదు. ఇంతమందిని మనం చంపుండకపోతే వీళ్ళందరూ రేపు పొద్దున భారతదేశంలో ఎంత గొడవలు చేసేవాళ్ళు, ఎన్ని చోట్ల విధ్వంసాలు చేసేవాళ్ళు. అంటే దీనిలో కూడా మంచి ఉంది కదా. సో పాజిటివ్ థింకింగ్ అంటే అలా ఉండాలి. అంటే చెడులో కూడా మంచి ఆలోచించాలి. సో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. దాన్నే పాజిటివ్ థింకింగ్, ఆప్టిమిజం అని అంటారు. రైట్. నెక్స్ట్ వన్, సార్డోనిక్. సో సార్డోనిక్ ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదు, జస్ట్ తెలుసుకొని వదిలేసేయండి. ఐరానికల్ అనొచ్చు, స్క్రోన్ఫుల్, డెరిసివ్ అంటే ఐరానికల్ గా మాట్లాడతాం. సార్డానిక్ అంటే బయటకు ఒకలాగా మాట్లాడతాం, ఇంకొకలాగా బిహేవ్ చేయడం. ఇట్స్ కాల్డ్ సార్డానిక్. పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి. నెక్స్ట్ వన్, సాటియేట్. SATIATE, సాటియేట్ అంటే గ్రాటిఫై ఫుల్లీ. సాచురేట్ అంటే గ్రాటిఫై ఫుల్లీ అంటే ఫుల్ గా న్యాయం చేయటం. సపోజ్ ఏదైనా ఒక పనిని న్యాయం చేయటం. సపోజ్ మీకు ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పారు, మీరు గ్రాటిఫై చేయాలి దాన్ని, అంటే మీరు ఆ బాధ్యతని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. యూ మస్ట్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ ఏ గ్రాటిఫుల్ మేనర్ ఆర్ సక్సెస్ఫుల్లీ. సాచురేటెడ్లీ అంటే పూర్తిగా న్యాయం చేయటం. సపోజ్ మీ తల్లిదండ్రులు మీకు ఎవరో ఒకళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు, ఇగో ఈ పని చేయాలి, మీరు దానికి న్యాయం చేయాలి, ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. దెన్ యు ఆర్ సాటియేటింగ్. సాచురేట్ అని కూడా అనొచ్చు. సాచురేషన్ అంటే ఇంకా హైయెస్ట్ పాయింట్ అనమాట, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. ఎక్స్ట్రాడినరీగా చేశారు. మీకు 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే 100 మార్కులు నాట్ సాచురేషన్. అంతకంటే మీరు ట్రై చేసినా నోట్ అవుట్ వేయడు, మీరు దండం పెట్టినా నోట్ అవుట్ వేయడు, ఇంకా ఏది చేసినా వేస్ట్. ఇంకా అదే సాచురేషన్, హైయెస్ట్, గ్రేటెస్ట్. గ్రాటిఫ్యూడ్ ఆర్ గ్రాటిఫైయింగ్ అలా అనమాట. చాసమ్, CHSCHISM, దీన్ని చాసమ్ అని పలకచ్చు. స్ప్లిట్ అని పలకచ్చు. డిస్జంక్షన్ అంటే సపరేట్ చేయటం. ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి, జస్ట్ తెలుసుకొని వదిలేసేయండి. అంటే స్ప్లిట్ చేయటం, సపరేట్ చేయటం, క్లాసిఫై చేయటం, విడదగొట్టడం. నెక్స్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్, సెడేషన్. సో SEDI, సెడిషన్, సారీ నాట్ సెడేషన్, సెడిషన్. సెడిషన్ అంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా గొడవ చేయటం. సో ప్లాటింగ్ ఆర్ అగెనిస్ట్ గవర్నమెంట్, సెడిషన్. ఇప్పుడు పాకిస్తాన్ లో సెడిషన్ జరుగుతుంది, అంటే గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ప్రజలే కుదిరితే రాళ్ళేసి కొట్టేటట్టున్నారు గవర్నమెంట్ కనిపిస్తే. ఈవెన్ వాళ్ళ ఆర్మీని వాళ్ళే కొట్టేటట్టున్నారు. మీకు ఎందుకు అనవసరంగా ఇండియా తోటి. సో వాళ్ళు వచ్చి బాంబులు మా మీద వేస్తారు, మేము ఎటు పోవాలో తెలీదు, మీకే మీరు బంకర్ లో దాక్కుంటారు, మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ని వాళ్ళే కొట్టేటట్టున్నారు. సో అది పరిస్థితి. ఇండియన్ జనాలు ఎలా ఉన్నారంటే, మా ప్రాణాలు పోయిన పర్లా, నెక్స్ట్ తరం వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కమాన్ అటాక్ చేయండి అని చెప్పి మనోళ్ళు ఏ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా మొత్తం ఏరు పడేసేయండి. కొంతమంది అయితే అసలు పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేయండి. మనోళ్ళు అంతా అగ్రెసివ్గా ఉన్నారు ఇండియన్స్, ఎవరు తగ్గట్ల. కులానికి మతానికి అతీతంగా కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ముందుకు వచ్చి చాలా మంచి పని చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్, మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి. ఈవెన్ ముస్లిమ్స్ కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏ రోజు చూసినా ఇండియన్ గవర్నమెంట్ తిడతానే ఉంటాడు, ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతాడు. ఆ ముస్లిమ్స్ కంటే గొప్ప ఎవరు లేరు అంటాడు, పాకిస్తాన్ బాయ్ బాయ్ అంటాడు. అలాంటి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఏసైండి పాకిస్తాన్ అని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాడు. అంటే అలాంటి వ్యక్తికి కూడా మార్పు. అంటే చిన్న పిల్లల ముందు వాళ్ళ ఫాదర్ ని కాల్చేస్తే మరి ఒకసారి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆ పొజిషన్ లో ఊహించుకుంటే అతనికి అనిపిస్తుంది కదా ఎంత ముస్లిం అయినా వాడు చేసిన తప్పే అని. కాబట్టి ఈవెన్ ఇండియన్ ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ యాక్ట్ లో. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. సో అది గొప్ప విషయం. అయితే ఈ ముస్లిమ్స్ ముసుగులో కొంతమంది వేరే దేశాల నుంచి తప్పించుకొని వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈవెన్ చెప్తే ఆశ్చర్యపోతారు, గుంటూరులో కూడా ఉన్నారు వాళ్ళు. బంగ్లాదేశ్ నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు గుంటూరులో కూడా ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు లగేజ్ తో పాటు కత్తులు ఉంటాయి, ఎప్పుడు అంటారా జనాన్ని వేసేయడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకని బ్లైండ్ గా ఎవరిని నమ్మద్దు. మన దగ్గరలో ఎవరన్నా రాంగ్ మూమెంట్స్ కనిపిస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. దట్స్ ఇంపార్టెంట్. మీరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి.
ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిఫెన్స్ రావాలి. ఎదుటి వాళ్ళు కొట్టినప్పుడు నాకేం తెలియదు అన్నట్టు ఉండకూడదు. సో యూ షుడ్ నో ద సెల్ఫ్ డిఫెన్స్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెడిషన్, ప్లాటింగ్ అగైన్స్ ది గవర్నమెంట్. సో ఇన్సిటర్మెంట్ ఆర్ ఇంజూరింగ్, ఇది అవసరం లేదండి, పెద్ద ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ టాలీ, ఇది కొంచెం ఇంపార్టెంట్. టాలీ అంటే సరితూగటం. అకౌంట్స్ స్టూడెంట్స్ కి బాగా తెలుసు. టాలీ అంటారు, టాలీ అయింది, అకౌంట్ టాలీ అయింది అంటారు. టాలీ అయింది అంటే సరితూగింది, బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది. టాలీ అనే పదం కూడా వచ్చింది. టాలీ అయింది అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్ గా వచ్చేసింది. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లైబిలిటీ సైడ్ ఈక్వల్ గా ఉంది. టాలీ అయింది అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. మ్యాథమెటిక్స్ లో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అని. సో మ్యాచ్, కోయిన్సైడ్, కరస్పాండెంట్, ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ టార్నిష్. సో టైం అయిపోయినట్టుందిగా, 10 వరకే కదా. అవును, మనం స్టార్ట్ చేసి 11 minutes అయింది. ఓకే 40 minutes అయిందా? నేను స్క్రీన్ షాట్ చూస్తున్నా. స్క్రీన్ షాట్ లో పైన టైం ఉంది కదా, ఏంది టైం కావట్లేదు. 10 ఇన్ని వర్డ్స్ చెప్పాను, 11 minutes లో ఇన్ని చెప్పాను అని ఆలోచిస్తున్నా. అంటే స్క్రీన్ షాట్ తీసాను ఇందాక. ఆ స్క్రీన్ షాట్ లో టైం చూస్తున్నా. 10:40 అయింది కదా. ఓకే, టైం అయిపోయినప్పుడు ఒకసారి చెప్పండి. ప్రదీప్, ఈ లోపల ఒకసారి సార్ని కూడా లైన్ లోకి తీసుకో. సార్ 11 కి ఈరోజు చెప్తాన్నారు క్లాస్ అర్థమెటిక్. కొంచెం సార్ సర్జరీ అయింది, ఎక్కువ డౌట్స్ అడిగి సార్ని ఎలాగో మీరు డిస్టర్బ్ చేయట్లే, కొంచెం నిదానంగా చెప్పమని చెప్పాను. రోజు చెప్పే స్పీడ్ కాకుండా కొంచెం స్లోగా చెప్తారు సార్. పన్ను సర్జరీ అయింది, అర్థమెటిక్ క్లాస్ నెక్స్ట్ 1 hour. సో 3 days రెస్ట్ ఇచ్చాం కదా. నిన్న సాయంత్రం సార్ నిన్న సాయంత్రమే తీసుకుంటున్నారు. నేను ఈ సాయంత్రం కూడా రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ట్రై చేయండి సార్ అని చెప్పాను. సరే సార్, ముందు రేపటి నుంచి ట్రై చేస్తాను, ఒక 1 hour, టైం ఉంటే 2 hours తీసుకుంటా అన్నారు. సో పాపం ఆయన కూడా సర్జరీ ఉన్నా కూడా ఆయన కూడా ఇంట్రెస్ట్ గా చెప్పాలని ఉన్నాడు. సో మీరు ఆన్లైన్ లో వినండి, క్లాసెస్ నీట్ గా నోట్ చేసుకోండి. తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ వచ్చేస్తారు. సో వచ్చేసిన దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్ గా క్లాసెస్ వినొచ్చు. ఈ లోపల కొంచెం సపోర్ట్ చేయండి. యాక్చువల్గా ఈ లోపల వేరే ఫ్యాకల్టీని పెట్టచ్చు, కానీ నాకు అంత ఇష్టం లేదు. ఆయన బాగా కనెక్ట్ అయి ఉన్నాడు పాపం, బాగా వర్క్ చేసి ఇంకా కొత్త కొత్త మోడల్స్ అన్ని మెటీరియల్ కూడా మంచిగా రెడీ చేస్తున్నాడు. రాబోయే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆయన చేసే కంటెంట్. అందుకని నాకు ఆ సార్ని ఎంకరేజ్ చేద్దామనే ఉంది. సో లెట్ us వెయిట్ ఫర్ హిమ్. ఓకే, మీరు కూడా నోట్ చేసుకోండి సార్ చెప్పేవన్నీ. సో టాలీ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ టార్నిష్. టార్నిష్ అంటే రంగు పోవటం, బ్లేమ్ చేయటం, బురద జల్లటం, ఇలాంటి అర్థాలు. సో టార్నిష్, బ్లేమిష్, స్టెయిన్, పెయింట్, సిల్లీ. ఓకే, మీన్స్ తెలుగులో చెప్పాలంటే మాసిపోవటం, మసిబారిపోవటం, రంగు పోవటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. సో టార్నిష్ అంటే విలువ తగ్గటం అనే అర్థం కూడా ఉంటుంది. సో టార్నిష్. సో పాకిస్తాన్ వాల్యూ ఇస్ టార్నిషింగ్ ఇన్ ద వరల్డ్. పాకిస్తాన్ విలువ ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పోయింది. నేను పాకిస్తాన్ పౌరుని అంటే వేరే దేశాల వాళ్ళు కూడా రానివ్వట్ల. పాకిస్తాన్ పాస్పోర్ట్ కి వాల్యూ పోయింది. ఇండియా పాస్పోర్ట్ పెరిగింది. ఇండియా పాస్పోర్ట్ కి ఎంత పెరిగిందంటే దాదాపు 180 కంట్రీస్ వీసా లేకపోయినా పర్లా మా దేశానికి వచ్చేసేయండి అంటే డైరెక్ట్ గా ఇండియా పాస్పోర్ట్ ఉంటే చాలు మా కంట్రీకి వచ్చేసేయండి. రష్యా అయితే నేను పెద్ద ఆఫర్ కూడా పెట్టింది. రష్యా ఏమని చెప్తుందంటే ఇండియన్స్ ఎవరైనా పర్లా రష్యా లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చేసేయండి, మేము ఇండియాలో ఇండియన్స్ ని రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తున్నాం. అండ్ కొన్ని దేశాలు, ఐర్లాండ్ లాంటి కొన్ని దేశాలు అయితే మీరు ఇండియన్స్ అయితే చాలు మీకు 75 lakhs ఇస్తాం, ఐర్లాండ్ లో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోండి అని కూడా ఆఫర్ ఇస్తుంది. ఇండియన్స్ చాలా మంది ఆల్రెడీ అప్లై చేశారు కూడా. సో ఎవరన్నా ఇస్మార్ట్ శంకర్ ఆన్లైన్. ఓకే, ఇండియన్స్ అయితే చాలంట. ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా రాయ్. సో ఐ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ ఇండియా అని రాయ్. ఓకే, ఎక్స్పీరియన్స్ అంటే జాబ్ ఎక్స్పీరియన్స్, వేరే ఎక్స్పీరియన్స్ కాదు. ఓకే రైట్. సో దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఆఫర్, ఎక్సలెంట్ ఆఫర్. సార్ ఒకవేళ మ్యారేజ్ అయిపోతే సార్ అప్పుడు కూడా ఆఫర్ ఉంది. ఏంటి, మీ భార్యను తీసుకొని మీరు వెళ్ళొచ్చు, అప్పుడు కూడా 75 lakhs ఇస్తారు, ఒక ఇల్లు ఇస్తారంట. సో అట్లా చాలా దేశాలు ఇండియన్స్ కి ఆఫర్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్ మనసు నచ్చుతుంది. అమెరికాకి వెళ్ళి అమెరికాలో వాళ్ళు ఇండియన్ కల్చర్ నేర్చుకుంటున్నారు మనల్ని చూసి. ఏంటి మీరు ఇంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతున్నారు, ఎంత కోఆర్డినేటివ్ గా ఉంటున్నారు, ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటే ఇది, కల్చర్ అంటే ఇది అని అమెరికన్స్ మనల్ని చూసి మనలాగా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. ఓకే, సో వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ ఇండియన్ కల్చర్. వాళ్ళు ఎలా ఉందంటే అమెరికాలో ఎలా ఉంటుందంటే దే డోంట్ హ్యావ్ ఎథిక్స్ ఎట్ ఆల్. ఎథిక్స్ అనేవే అసలు టోటల్ గా
They don't have ethics, but Indians, we have ethics. We do everything in an ethical manner. నెక్స్ట్ టార్నిష్ అంటే అది విలువ తగ్గిపోవటం. సో ఇండియాకి టార్నిష్ అవ్వట్లే, ఇండియన్ వాల్యూ గ్లోరిఫై అవుతుంది. గ్లోరిఫై అవుతుంది అంటే పెరుగుతుంది, గ్లోరిఫై అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బట్ అమెరికా వాల్యూ, పాకిస్తాన్ వాల్యూ టార్నిష్ అవుతుంది, తగ్గిపోతుంది. సో ఈ వర్డ్స్ వరకు చాలు. కొన్ని ఆపోజిట్స్ చూద్దాం. సో అది గుర్తుపెట్టుకో భావన, అది నేను పంపిస్తాను స్క్రీన్ షాట్. టార్నిష్ వరకు అయిపోయింది. ఈ వర్డ్ సో నెక్స్ట్ లెట్ us get back to what was that word. స్క్రీన్ షేర్ అవుతుందా ఇంకా? ఓకే, వొకాబులరీ యాంటనిమ్స్ లోకి వెళ్దాం. యాంటనిమ్స్ ఆల్రెడీ మనం రోజు చెప్పుకుంటున్నవే. సో ఒక 15 minutes యాంటనిమ్స్ లోకి చూద్దాం. ఈ రోజు చెప్పిన వాటి అన్నింటిలో ఇంపార్టెంట్ అనేవి కొన్ని చదువుకోండి. గతంలో చెప్పిన వాటిలో కూడా ఇంపార్టెంట్ అన్ని చదువుకోండి, మళ్ళీ మళ్ళీ హెల్ప్ అవుతాయి అవి. మరి యాంటనిమ్స్ చూసుకున్నట్లయితే నిన్న ఎక్కడి వరకు వచ్చాం? ఒక్కసారి చూడండి, నిన్న ఎక్కడి వరకు వచ్చాం? గ్యాదర్ అయిపోయిందా? గ్రాడ్యువల్ కూడా అయిపోయినట్టుంది. ఓకే, చూద్దాం. గిల్టీ వర్క్ అయిపోయిందా? ఓకే, గ్రోత్ దగ్గర నుంచి చెప్పుకోవాలి. గిల్టీ వర్క్ అయిపోయిందంట, ఒకసారి చూడండి. సో గిల్టీ అంటే తప్పు చేసినందుకు గిల్టీగా ఫీల్ అవటం. గిల్టీ తర్వాత ఏం ప్రిపోజిషన్ వస్తుందని చెప్పాను? ఆఫ్. చాలా ప్రిపోజిషన్స్ కి ఆఫ్ వస్తుందని గమనించారా? ఓఎఫ్, ఆఫ్. గిల్టీ ఆఫ్. గిల్టీ అంటే తప్పు, పశ్చాత్తాపడదు. ఐఎమ్ గిల్టీ ఆఫ్ డూయింగ్ దిస్, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ ఫర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. గిల్టీకి ఆపోజిట్ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ మీన్స్ ఏ తప్పు చేయని వాళ్ళు, అమాయకులు. సో అమాయకుల్ని ఇన్నోసెంట్ అని అంటారు. నెక్స్ట్ గ్రోత్. గ్రోత్ అంటే ఇంక్రీస్, పెరగటం. గ్రోత్, ఇంక్రీస్, ఇంక్లినేషన్, అసెండ్, ఇవన్నీ వస్తాయి. దీని ఆపోజిట్ వచ్చినప్పటికీ డిక్లనేషన్, డిక్రీస్, డిసెండ్. సో డిసెండ్ అనొచ్చు, డిక్లైన్ అనొచ్చు, డిక్రీజ్ అనొచ్చు, తగ్గటం, తరుగుదల, ఇలాంటి అర్థాలు వస్తాయి. నెక్స్ట్ వన్ సింపుల్ వర్డ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఆనందకరమైనది. దీని ఆపోజిట్ వచ్చినప్పటికీ సాడ్నెస్, బాధాకరమైనది. బాధ, విచారం, సాడ్నెస్. హ్యాపీనెస్ అంటే ఆనందం, బాధ అంటే సాడ్నెస్. నెక్స్ట్ హానర్. హానర్ అంటే గౌరవించడం. గౌరవించడాన్ని హానరబుల్ అనే పదం కూడా వస్తుంది. హానరబుల్ చైర్మన్, హానరబుల్ స్పీకర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఇలా అంటాం కదా. హానరబుల్ అంటే గౌరవనీయులైన. హానరోరియం అని ఉంటది, అది కూడా ఇంపార్టెంట్ పదం, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో వస్తుంది. శాలరీ కాకుండా గౌరవ వేతనం ఇస్తే దాన్ని హానరోరియం అంటారు. అంటే శాలరీ లాగా కాకుండా, ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తి ఏదైనా స్పీచ్ కానీ ఏదైనా మంచి మాటలు చెప్తే అతనికి శాలరీ లాగా కాకుండా అతను చేసిన ఆ పనికి డబ్బు ఇస్తే దాన్ని హానరోరియం అంటారు. హానరోరియం అంటే గౌరవ వేతనం. అబ్దుల్ కలాం గారు కూడా జాబ్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడతో అయిపోలే, అమ్మయ్య నేను రిటైర్ అయిపోయాను కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఆడుకోలే. ఆయన ఏం చేశాడు? ఇది కాదు నా లైఫ్, ఇంకా ఉంది. జాబ్ రిటైర్ అయిపోయినా, వర్క్ ఆగిపోయినా అయినా నేను అందరికి మోటివేట్ చేయాలి. 2020 లక్ష్యం పెట్టుకొని ఆ టైంలో చాలా కాలేజెస్, స్కూల్స్ కి తిరిగి యూత్ ని బాగా మోటివేట్ చేసేవాళ్ళు. అలా మోటివేట్ చేస్తూ ఆయన ఆఖరి శ్వాస వరకు, చనిపోయే వరకు కూడా మోటివేట్ చేస్తూ చనిపోయారు. ఇంకంతకంటే గొప్ప చావు అనేది ప్రపంచంలో ఏది లేదు. అలా ఆయన ఎక్కడికైనా, గుంటూరు కూడా వచ్చారు ఆయన. గుంటూరులో కూడా బాలకుటీర్ దగ్గరకు వచ్చి ఆయన ఇప్పటికీ ఆయన ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో గుంటూరులో కూడా ఆయన వచ్చారు. ఓకే, సో గొప్ప. అలా ఇప్పుడు ఆయన మరి ముస్లిం అయినంత మాత్రాన మనం తక్కువ అంటున్నామా? లేదు. మతానికి అతీతంగా ఇండియా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తానే ఉంటుంది. నువ్వు ముస్లిం కదా మాకెందుకు అని అనలా. అదే పాకిస్తాన్ లో చూడండి, ఒక్క హిందూ అన్న ఆ పొజిషన్ లో ఉన్నాడా? పాకిస్తాన్ కి ఫ్రీడమ్ వచ్చినప్పుడు 14% హిందూస్ ఉండేవాళ్ళు పాకిస్తాన్ లో, ఇప్పుడు 1% అయ్యారు. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఇండియాలో 14% ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 40% అయ్యారు. ఇండియాలో ముస్లిమ్స్ పెరిగారంటే ఇండియా ఇచ్చిన గౌరవం. వాళ్ళకి మైనారిటీస్ కి సంక్షేమ పథకాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, చదువుకోమని ఫెసిలిటీస్ ఇచ్చి, రైస్ ఇచ్చి, ఉచిత పథకాలు ఇచ్చి, అంత జాబులో రిజర్వేషన్లు ఇచ్చి, మైనారిటీస్ కి వాళ్ళ స్థలాల్ని ప్రొటెక్ట్ చేసి, ఇంత ప్రొటెక్ట్ చేసి 14% నుంచి 40% ముస్లింస్ తీసుకొచ్చాం. 30 to 40% మనం పెంచాం. అదే పాకిస్తాన్ లో ముస్లింస్ హిందూస్ ఏం చేశారు? హిందూ అమ్మాయి పుడితే చాలు, ఆమెకి 12 ఏళ్ళు వస్తే ఎక్కడికి తీసుకెళ్లిపోతారో తెలియదు. హిందూ అమ్మాయి పుడితే పారిపోయేవాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకి.
అది మరి వాళ్ళు ఇండియాకి వచ్చేయచ్చు కదా సార్ అంటే అక్కడ ఇల్లులు స్థలాలు ఉండి ఏమి చేయాలో అర్థం కాక వాళ్ళ ఫాదర్స్ అక్కడ ఉండిపోతే అలా ఉండిపోయిన వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు, వాళ్ళని బెదిరించేవాళ్ళు. సో మతం మార్చుకోమని అట్లా మార్చుకొని మొత్తం చాలా తక్కువైపోయి సింధు ప్రాంతం దగ్గర కొంతమంది ఇంకా ఉన్నారు, సింధీ హిందూస్ అంటారు వాళ్ళు. వాళ్ళ పర్సంటేజ్ పాకిస్తాన్ జనాభాలో 1% అయిపోయింది. ఇప్పుడు కూడా ఇండియా ఏం చేస్తే ముందెళ్ళి వాళ్ళు కొడతారు పాపం. సో అట్లా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్పారు, అలాంటి వాళ్ళకి ఏమన్నా చేస్తే గనక బంగ్లాదేశ్ లో హిందూస్ ని టచ్ చేసిన, పాకిస్తాన్ లో హిందూస్ ని టచ్ చేసిన మేము ఏం చేస్తామో మాకే తెలియదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అందుకని కొంచెం కంట్రోల్లో ఉన్నారు. లేకపోతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మొత్తం అందరూ మిస్సింగ్సే, హిందూ వాళ్ళందరూ మిస్సింగ్స్. వాళ్ళని తీసుకెళ్లి అమ్మాయిలు సౌదీ దుబాయ్ షేకులకి వాళ్ళకి అమ్ముకునేవాళ్ళు. సో అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. బట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇండియన్ దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఇండియా కులానికి మతానికి అతీతంగా అదే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది, వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్. సో హానర్ అంటే అది గౌరవ వేతనం, అంటే గౌరవం ఇవ్వటం. ఇన్సల్ట్ అంటే ఎస్ తక్కువగా చూడటం. ఇన్సల్ట్ కి ఒక మంచి ఫ్రేజ్ ఉంది. ఏంటి ఆ ఫ్రేజ్ అంటే లుక్ డౌన్ అపాన్. ఇన్సల్ట్ కి ఫ్రేజ్ ఏంటి? లుక్ డౌన్. ఇది గతంలో కానిస్టేబుల్ లో ఇచ్చారు, లుక్ డౌన్ అపాన్. లుక్ డౌన్ అపాన్ అంటే చులకనగా చూడటం. నెవర్ లుక్ డౌన్ అపాన్ అదర్స్. ఎప్పుడు ఇతరులని చులకనగా చూడకూడదు. సో సమ్ పీపుల్ ఆల్వేస్ లుక్ డౌన్ అపాన్ అదర్స్. కొంతమంది ఎప్పుడు ఇతరులను చులకన, నాకేదో డబ్బు ఉంది కదా అని చెప్పి ఇతరులను నువ్వెంత అని మాట్లాడతారు. దట్స్ రాంగ్. మనం ఎప్పుడు అలా బిహేవ్ చేయకూడదు. అందరికీ గౌరవం ఇవ్వాలి. సో వీ షుడ్ నెవర్ లుక్ డౌన్ అపాన్ అదర్స్. సో సమ్ పీపుల్ లుక్ డౌన్ అపాన్ అదర్స్. లుక్ డౌన్ అపాన్ అంటే ఇన్సల్ట్ అని అర్థం. నెక్స్ట్ వన్ హేస్ట్ లేదా హేస్టీ అంటారు. హేస్ట్ అనండి చాలు, హేస్టీ అనొద్దు. కొంతమంది హేస్టీ అని పలుకుతారు. వై రాసినప్పుడు హేస్టీ అనండి, కానీ ఈ రాసినప్పుడు హేస్టీ అనదు, హేస్ట్ అనండి. హేస్ట్ అంటే తొందరపాటు, ఏదైనా ఒక పని తొందరగా చేసేయాలి. సో కొంతమంది ఏదైనా పని అనుకున్నారంటే అది జరిగేదాకా నిద్రపోదు. హేస్ట్ అనమాట, తొందర. అంత తొందర వీడికంటారు హేస్ట్, తొందరపాటు. అలా హేస్టీ ఉండకూడదు. డిలే అంటే నెమ్మదిగా, గ్రాడ్యువల్. డిలేకి గ్రాడ్యువల్. నిన్న కూడా వచ్చింది, ఇగో అక్కడే పైనే ఉంది చూడండి, ఆఫ్ దగ్గర గ్రాడ్యువల్ అని. సో రెడ్ కలర్ లో మార్చేస్తాను. గ్రాడ్యువల్ అన్నా డిలే అన్నా స్లోలీ అనొచ్చు. గ్రాడ్యువల్, డిలే, స్లోలీ. సో డూ ద వర్క్ స్లోలీ. కొన్ని పనులు నిదానంగా చేస్తేనే బాగుంటాయి, తొందరపాటుతోటి ఏమీ ఉండదు. సో సమ్ థింగ్స్ వీ హావ్ టు డూ గ్రాడ్యువల్లీ, స్లోలీ, స్టెప్ బై స్టెప్. సో హేస్టీ అంటే తొందరపాటు, డిలేయిడ్ ఆర్ డిలే ఆర్ స్లోలీ ఆర్ గ్రాడ్యువల్లీ అంటే నిదానంగా, క్రమక్రమంగా, నెమ్మదిగా, స్టెప్ బై స్టెప్ అనొచ్చు. దీని ఫ్రేజల్ వర్డ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్. సో స్టెప్ బై స్టెప్ అనొచ్చు, స్లోలీ అనొచ్చు, గ్రాడ్యువల్లీ అనొచ్చు, నిదానంగా అనొచ్చు. నెక్స్ట్ వన్ హై. హై అంటే చాలా ఎక్కువ, లో అంటే చాలా తక్కువ. హై, లో. నెక్స్ట్ వన్ హార్డ్ అంటే చాలా గట్టిగా లేదా చాలా కష్టంగా అనే అర్థం వస్తాయి. సో రెండు అర్థాలు తీసుకోవచ్చు. హార్డ్ మీన్స్ వెరీ డిఫికల్ట్ ఆర్ వెరీ డిఫికల్ట్ అని కూడా తీసుకోవచ్చు. సో హార్డ్, దీని ఆపోజిట్ ఏమవుతుంది మరి? సాఫ్ట్. సో హార్డ్ అంటే చాలా కఠినంగా అనే అర్థం కూడా వస్తుంది. సాఫ్ట్ అంటే చాలా మృదువుగా అనే అర్థం వస్తుంది. సాఫ్ట్, స్మూత్. సాఫ్ట్ కి ఇంకొక వర్డ్ స్మూత్, సాఫ్ట్, నిదానంగా, స్లోగా, ఇలాంటి అర్థాలు. స్మూత్ గా, నిదానంగా కాదు, స్మూత్ గా, మృదువుగా. సో ఈ వర్డ్స్ మనం వాడచ్చు. నెక్స్ట్ వన్ హెవీ అంటే భారీగా, చాలా బరువుగా అనే దాన్ని హెవీ అంటారు. ఆపోజిట్ లైట్. సింపుల్ వర్డే, త్వరగా ముగించేద్దాం. నెక్స్ట్ హంబుల్, వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్ అంటారు. లెటర్ రైటింగ్ లో కూడా వస్తాయి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎస్బీఐ పీఓస్ లో డిస్క్రిప్టివ్ ఉంది, ఐబీపీఎస్ పీఓస్ లో డిస్క్రిప్టివ్ ఉంది, ఎస్ఐ మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ ఉంది, బోత్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ కొన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే ఏముంటుంది మాస్టర్ అంటే లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, జంబుల్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈవెన్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అక్కడ ఈ హంబుల్ అనే పదం చాలా సార్లు యూజ్ అవుతుంది. హంబుల్, ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్ అంటారు. హంబుల్ అంటే పొలైట్. హంబుల్ కి ఇంకొక మీనింగ్ ఏంటి? పొలైట్, కైండ్, బెనవలెంట్ అని కూడా రాసుకోండి. BENEVOLENT, బెనవలెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రెండ్స్. బెనవలెంట్ అంటే చాలా ఫ్రెండ్లీగా, హంబుల్ గా. సో ఇట్స్ ఎ బెనవలెంట్ రిక్వెస్ట్. బెనవలెంట్ రిక్వెస్ట్ అంటే
ఇండియా చాలా బెనవలెంట్ గా చెప్పింది పాకిస్తాన్ కి, మేము ఓన్లీ టెర్రరిస్టుల మీద అటాక్ చేస్తాం, మీరు మూసుకొని సైలెంట్ గా ఉండండి అని. చాలా బెనవలెంట్ గా అంటే మర్యాద పూర్వకంగా. వాళ్ళు వినలా. కైండ్ గా చెప్పింది, పొలైట్ గా చెప్పింది, బెనవలెంట్ గా చెప్పింది, వినలా. సో ఇప్పుడు ఎలా చెప్తుంది? హార్ష్ గా చెప్తుంది. హార్ష్, ప్రౌడ్, గర్వం, మన గర్వం అంతా చూపిస్తుంది, మన ప్రౌడ్నెస్ అంతా చూపిస్తుంది. ప్రౌడ్. ప్రౌడ్ అంటే గర్వపడటం. గర్వం అనేది పాజిటివ్ చూడొచ్చు, నెగిటివ్ చూడొచ్చు. గర్వంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ప్రౌడ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ప్రౌడ్ తర్వాత ఏం ప్రిపోజిషన్ వస్తుంది? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్. ప్రౌడ్ ఆఫ్ అంటే గర్వపడటం. గర్వపడటం అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అరే వీడికి డబ్బు ఉందని ప్రౌడ్ ఎక్కువరా అంటారు. అక్కడ పాజిటివా నెగిటివా? నెగిటివ్. అక్కడ ప్రౌడ్ అంటే గర్వం. అలా కాకుండా వీడు బాగా కష్టపడ్డాడు, ఒక మంచి జాబ్ కొట్టాడు, ఐఏఎస్ అయ్యాడు, ఈజ్ వెరీ ప్రౌడ్. వాళ్ళ ఫాదర్ వాడిని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు, పాజిటివ్. సో ప్రౌడ్ ని పాజిటివ్ గా చూడొచ్చు, నెగిటివ్, ఆ సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. సో ఇక్కడ హంబుల్ అంటే వినమ్రత, కైండ్, పొలైట్. ప్రౌడ్ అంటే హార్ష్, కఠినంగా, హార్ష్ గా, గర్వంగా. అంటే ఇక్కడ ప్రౌడ్ ని నెగిటివ్ గా వాడారా, పాజిటివ్ గా వాడారా? నెగిటివ్ సెన్స్ లో తీసుకున్నాం. అంటే ప్రౌడ్ హార్ష్, హంబుల్ కి హార్ష్ తీసుకోవచ్చు. కొంతమంది ఉంటారు మాట్లాడితే హార్ష్ గా ఉంటారు, చాలా కఠినంగా మాట్లాడతారు. సో హార్ష్ గా మాట్లాడతారు, వాడి మాటే హార్ష్ గా ఉంటది. ఓకే, సో చాలా కఠినంగా అని. సో మనం హార్ష్ గా మాట్లాడితే ఏమి సాధించలేం. మనం ఎప్పుడు హంబుల్ గా ఉండాలి. దట్స్ వై వీ హ్యావ్ టు. హంబుల్ కి ఇంకొక వర్డ్ రాసుకోండి, బెనవలెంట్ రాశారు కదా, బెనవలెంట్ తో పాటు ఇంకొకటి రాసుకోండి, సివిల్. బెనవలెంట్ తో పాటు CIVIL, సివిల్. సివిల్ అన్నా కూడా పొలైట్, అందుకనే సివిలియన్స్ అంటారు. సివిలియన్స్ అంటే ఎవరు? ఒకళ్ళతో ఒకళ్ళు పొలైట్ గా ఉండాలి. సివిక్ సెన్స్ అంటారు. కొంతమందికి సివిక్ సెన్స్ ఉండదు. సివిక్ సెన్స్ ఉండదు అంటే సివిక్స్ అనుకోవద్దు. సివిక్స్ అంటే సబ్జెక్ట్ అని కాదు, సబ్జెక్ట్ లో కూడా సివిక్స్ ఉంటుంది. మరి దానికి ఎందుకు పెట్టారు సివిక్స్ అని? మరి ప్రజల గురించి పొలైట్నెస్, మర్యాద, ఇవన్నీ కదా మాట్లాడుకుంటున్నారు కాబట్టి సబ్జెక్ట్ పేరు సివిక్స్ అని ఉంది. అయితే సివిక్ సెన్స్ లేదు అని అంటారు కొంతమందికి. సివిక్ సెన్స్ లేకపోవడం అంటే అంటే ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. భోజనాలు పెట్టినంత పరిగెత్తుకుంటూ వెళ్తారు, పక్కన వాళ్ళు నెట్టేస్తారు. అది అంత ఖాళీ ఉంది కదా అంటే అయినా పర్లేదు నేను నెట్టుకోవాల్సిందే. అలా ఉండే వాళ్ళని సివిక్ సెన్స్ లేదు అంటారు. ఇంకా చూడొచ్చు, మీరు బస్ లో బనానా తింటారు, కిటికీలోంచి ఇసిరేస్తారు, అది పక్కనోడి మీద పడిద్దా ఎక్కడ పడిద్దా అనవసరం. సో శనక్కాయలు తింటా ఉంటారు, ఒలిచి అక్కడే పడేస్తుంటారు బస్సులో. చాలా కామన్ సెన్స్ కూడా ఉండదు, సివిక్ సెన్స్ ఉండదు. అలా ఏం చేయాలి మరి అలాంటప్పుడు? ఆ శనక్కాయలు ఆ కవర్ లోనో ఆ పేపర్ లోనో వేసి డస్ట్బిన్ లో పడేయాలి. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అంటే సివిక్ సెన్స్ ఉండట్లేదు. సో అలా చేస్తే ఏంటంటే చాలా డేంజర్. మొక్కజొన్న కండి తింటారు, రోడ్డు మీద విసిరేస్తున్నారు, బైక్ కూడా వెళ్తాడు, దాని మీద స్కిడ్ అవుతుంది, పడతాడు, పోతే వాడితే కదా. కానీ వాళ్ళకి గుర్తున్నది ఏంటంటే ఈ రోజు నువ్వు బస్సులో ఉన్నావు, రేపు పొద్దున్న నువ్వు బైక్ మీద ఉండొచ్చు. కర్మ రిటర్న్స్, ఎక్కడికి పోదు. ఈ కర్మ సిద్ధాంతం ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. ఎందుకంటే ఈ రోజు నువ్వు చేసిన తప్పు తిరిగి నీకే వస్తుంది. కాబట్టి ఈ రోజు నువ్వు ఇసిరేసి ఉండొచ్చు బనానా, రేపొద్దు నువ్వు బైక్ నడుపుతున్నప్పుడు ఇంకొకటి ఇసిరేస్తాడు పిల్లోడు, లేదా దేవుడు ఇసిరేయిస్తాడు వేరే వాళ్ళ చేత, కరెక్ట్ గా మన ముందే పడుతుంది. అవుట్, దట్స్ ఇట్, కర్మ రిటర్న్స్. కాబట్టి మనం ఎప్పుడైనా తప్పు చేస్తే తిరిగి ఆ తప్పు మనకు వస్తుంది అనేది నిజం. ఓకే, సో సివిక్ సెన్స్ ఉండాలి. సివిక్ సెన్స్ లేకపోతే, హంబుల్నెస్, పొలైట్నెస్ ఇవి లేకపోతే వీ కాంట్ లివ్ ఇన్ ద సొసైటీ. రైట్. సో ప్రౌడ్ ఉండకూడదు, గర్వం ఉండకూడదు, ఎప్పుడు మాకే గొప్ప, మేమే డబ్బున్నోళ్ళం, మేము మా అంత గొప్ప వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అనే ఫీలింగ్ ఉండకూడదు మనిషికి. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో మనిషి ప్రశాంతంగా ఉండలేడు. నాకంటూ ఏం లేదు, పోతా పోతా ఏడు తీసుకెళ్ళాం, మన అందరం మట్టిలో కలిసిపోవాల్సి ఉండదు. ఈ మాటను అర్థం చేసుకునేవాడు ఏ రోజు గర్వంగా ఫీల్ అవ్వడు, ప్రతిరోజు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ప్రతిరోజుని ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో అట్లా ఉండాలి. వి షుడ్ బి హంబుల్, వి షుడ్ నాట్ బి ప్రౌడ్. నెక్స్ట్ హానెస్ట్. హానెస్ట్ అంటే నిజాయితీ. హానెస్ట్ అంటే ఏంటి? నిజాయితీగా ఉండటం. అంటే ఎదుటి వాళ్ళ పట్ల నిజాయితీగా ఉండటం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళకి చెప్పడం. కొంతమంది పైకి ఒకటి చెప్తారు, మనసులో ఇంకోటి పెట్టుకుంటారు, అది హానెస్ట్ కాదు, దాన్ని ఏమంటారు? డిజానెస్ట్. అలా ఉండకూడదు, ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా ఇది నా పరిస్థితి అని మనం ఉండాలి. సో హానెస్ట్ గా ఉంటేనే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది. హానెస్ట్ గా ఉంటేనే హ్యాపీగా ఉండగలం. హానెస్ట్ గా ఉంటే మైండ్ లో అసలు నెగిటివ్ ఆలోచనే ఉండదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ ఒక్క నిమిషం భయపడతాం హానెస్ట్ గా ఉన్నప్పుడు. ఆ ఒక్క నిమిషం భయపడిపోతే అయిపోయినట్టు, దట్స్ ఇట్. అదే డిజానెస్ట్ గా ఉంటే నిమిషం భయపడుతూనే ఉండాలి, ప్రతి నిమిషం భయపడుతూనే ఉండాలి, జీవితం అంతా భయపడుతూనే ఉండాలి. అందుకని అంటాడు ధైర్యవంతుడు ఒకసారి చచ్చిపోతాడంట, పిరికివాడు రోజు ప్రతి నిమిషం చచ్చిపోతూనే ఉంటాడు. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే, డిజానెస్ట్ గా ఉంది. ఇప్పుడు ఎవరు నమ్మట్ల వాడు మరి రోజు చచ్చిపోతున్నాడు. ఇండియా ఒక్కసారి
26 మంది ఎవరు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. దట్స్ ఇట్. అట్లా హానెస్ట్ గా ఉంటాడు, ఒక్కసారి చనిపోతాడు. డిజానెస్ట్ ఉంటే రోజు చచ్చిపోతాడు. సో హానెస్ట్ అంటే నిజాయితీ, డిజానెస్ట్ అంటే నిజాయితీ లేకపోవటం. నెక్స్ట్ హార్ష్, ఇది ఇందాకటి వర్డ్కి ఆపోజిట్. హార్ష్ అంటే కఠినంగా, ఇందాక ప్రౌడ్ హార్ష్ అన్నాను. హార్ష్ అంటే చాలా కఠినంగా ఉండడం. హార్ష్, రఫ్, బార్బరస్ అని కూడా అనొచ్చు. కొంతమంది బార్బరిక్ గా ఉంటారు, బార్బరస్ పీపుల్ అంటారు. బార్బరస్ అంటే అడవి జాతి మనుషులు, అడవిలో ఉంటారు వాళ్ళు. మనుషులు దొరికితే కొట్టి చంపించేస్తుంటారు, నరరూప రాక్షసులు అంటారు. బార్బరస్ అనమాట. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కల్చర్ తెలియదు, లివింగ్ స్టైల్ తెలియదు. దే ఆర్ కాల్డ్ బార్బరస్ పీపుల్. అదే మరి జెంటిల్ అంటే, జెంటిల్ అంటే మృదువైన, పొలైట్, కైండ్, హంబుల్. సో హంబుల్ కి ఇది మ్యాచ్ అవుతుంది, ఈ హంబుల్ కి ఈ జెంటిల్ మ్యాచ్ అవుతుంది. పొలైట్, జెంటిల్. ఈ హార్ష్ కి ఈ ప్రౌడ్ మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? హార్ష్ కి ప్రౌడ్ మ్యాచ్ అవుతుంది, హంబుల్ కి అంటే ఇందాక దాన్ని కొంచెం రివర్స్ లో ఇచ్చారు అనుకోవచ్చు మీరు. సో హంబుల్ అన్నా జెంటిల్ అన్నా ఒకటే, హార్ష్ అన్నా ప్రౌడ్ అన్నా ఒకటే, అలా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ హేట్. హేట్ కి ఇంకొక వర్డ్ అబోర్, ABHOR. అబోరెంట్, అబోర్ గతంలో మనం వొకాబులరీలో కూడా చెప్పుకున్నాం, మీనింగ్స్ లో వచ్చింది. గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది అబోర్? వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇది SSC లో చాలా సార్లు ఇచ్చారు ఫ్రెండ్స్. డైరెక్ట్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ SSC లో రిపీటెడ్ వర్డ్ ఇది అబోర్. అబోర్ మీన్స్ హార్ష్, కఠినంగా ఉండటం. సారీ, ద్వేషించడం. కఠినం కాదు, ద్వేషించడం. అఫ్ కోర్స్ ద్వేషించే వాళ్ళ పట్ల కఠినంగా కూడా ఉంటాం, అది వేరే విషయం. బట్ స్టిల్ ద్వేషించడాన్ని అబోర్ అంటారు, అబోరెంట్ అంటారు, హార్ష్ అంటారు, హేట్ అంటారు. దీనికి ఆపోజిట్ లవ్. లవ్, పీస్ఫుల్, ప్రేమ, ఆప్యాయత. ఓకే, అఫెక్షన్, అఫెక్షన్ అనొచ్చు, లవ్ అనొచ్చు. నెక్స్ట్ హెల్ప్. హెల్ప్ అంటే సహాయం చేయటం. సహాయం చేయటం, హెల్ప్. హిండర్ అంటే వెనకాడటం, సహాయం చేయడానికి వెనకాడటం. హిండర్, హిండర్ అంటే వెనకాడటం అని రాసుకోండి. సహాయ నిరాకరణ లేదా సహాయం చేయడానికి వెనకడుగు వేయటం. సో కొంతమంది ఉంటారు, వాడి దగ్గర చాలా డబ్బు ఉంటుంది కానీ సహాయం చేయాలంటే హిండర్ అవుతారు. హిండర్ అవుతారంటే డబ్బంతా నేను వాడేస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు. హిండర్ అవుతారు. హిండర్ అవటం అంటే వెనకాడటం. సో హెల్ప్ అంటే సహాయం, హిండర్ అంటే వెనకాడటం, సహాయ నిరాకరణ. సో హర్ట్, HURT, హర్ట్. హర్ట్ అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, హర్ట్ చేయటం. హీల్, హీల్ అంటే సూద్, SOOTH, సూద్. సూద్ అనొచ్చు, హీల్ అనొచ్చు. అంటే దెబ్బ తగిలిన వాళ్ళని కంఫర్ట్ చేయడం, బాధపడద్దు, భయపడద్దు అని కంఫర్ట్ ఇవ్వటం. దాన్ని సూదింగ్ అంటారు లేదా హీల్ అంటారు. హీల్ అంటే నొప్పిని తగ్గించడం అనే అర్థం కూడా ఉంటుంది, నొప్పిని తగ్గించడం. నెక్స్ట్ ఈ 2 వర్డ్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం. హార్మోనీ. హార్మోనీ అంటే పీస్, హార్మోనీ, శాంతి. అబ్దుల్ కలాం గారి ఈ పదాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు. దేశం హార్మోనియస్ గా ఉండాలి అనేవాళ్ళు. దేశం హార్మోనియస్ గా ఉండాలి అంటే ఆయన ముస్లిం అయి ఉండి ముస్లింలో కొంతమంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారంటే ఇది తప్పు, అందరం పీస్ఫుల్ గా ఉండాలి అని మాట్లాడే వాళ్ళలో అబ్దుల్ కలాం మెయిన్ పర్సన్. ముస్లిమ్స్ లోనే కాదు, అన్ని మతాల్లో పీస్ ఉండాలి, శాంతి ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమ భాగాలు ఉండాలి. దాన్ని హార్మోనీ అంటారు. పీస్, పీస్ అని అర్థం. డిస్హార్మోనీ అంటే పీస్ లేకపోవటం. అంటే డిస్హార్మోనీ, డిస్ట్రాక్షన్, డిస్టర్బెన్స్, ఫైటింగ్, ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. హోస్ట్, గెస్ట్. హోస్ట్ అంటే ఏదైనా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేవాడు. హోస్ట్, IPL మ్యాచెస్ చూసే వాళ్ళకి హోస్ట్ గురించి తెలుసు, గెస్ట్ గురించి తెలుసు. మ్యాచ్ హోమ్ గ్రౌండ్ ఎవరిది ఉంటుందో వాళ్ళు హోస్ట్ అంటారు. వేరే వాళ్ళు చాడితే వాళ్ళు గెస్ట్. మన ఇంట్లో మనమే హోస్ట్, ఇతరులు మన ఇంటికి వస్తే వాళ్ళు గెస్ట్. హోస్ట్ అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో, ఎవరైతే పార్టీ ఇస్తారో వాళ్ళు హోస్ట్. ఎవరైతే తీసుకోవడానికి వస్తారో వాళ్ళు గూగుల్ మీట్ లో హోస్ట్. గూగుల్ మీట్ లో కూడా ప్రోగ్రామ్ పెట్టిన వాడిని ఏమంటారు? హోస్ట్ అంటారు. వచ్చిన వాళ్ళందరూ గెస్ట్లు అనొచ్చు, లేకపోతే పార్టిసిపెంట్స్ అనొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని కంటిన్యూ చేద్దాం. సాయిరామ్ సార్ లైవ్ లో ఉన్నారా? మాట్లాడేవా ప్రదీప్? ఎవరో ఒకరు ఫోన్ చేయండి. ఓకే అన్నారా? ఓకే.